బెంగళూరుకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాదు నుంచి మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురాల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, పలమనేరు, ముల్బాగల్, కోలార్ల మీదుగా బెంగళూరు చేరుకుంటారు. అక్కడ్నుంచి కెంగరి రూట్లో రామహళ్లి క్షేత్రంలో పెద్దమర్రి చెట్టు వీధికి, స్థానిక వాహనాల్లో ముక్తినాగ సుబ్రహ్మణ్య సన్నిధికి చేరుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించిన వెంటనే మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆరోగ్య ప్రదాయుడు, జాతకపర నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని భావిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకునే వరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి. నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారన్న కేసీఆర్. మోదీ సర్కారుకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న. ఎమ్మెల్యేలకు ఎరకేసులో ఢిల్లీ పీఠం దుమ్మురేగిపోతోందన్న సీఎం. ప్రలోభాల విషయంపై విచారణ జరపాలని వ్యాఖ్య. చేనేతపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. ఓటుతో భాజపాకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ వ్యాఖ్య. సౌర అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు. యువత నుంచి దేశానికి అందిన దీపావళి కానుకన్న ప్రధాని. దేశంలో అధికారాలన్నీ ఓ వర్గం చేతిలోనే ఉన్నాయని మమతా బెనర్జీ ఆరోపణ. సమాఖ్య నిర్మాణం దెబ్బతినకుండా చూడాలని న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి. కొందరు ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే వారి కుట్ర ప్రయత్నాన్ని ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని సీఎం కేసీఆర్ అన్నారు. 100 కోట్ల చొప్పున ఆశ చూపిన గడ్డిపోచలా విసిరేశారని అభినందించారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా ప్రయత్నిస్తుందన్న సీఎం మోదీ సర్కారుకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన వారి వెనుక ఎవరున్నారో విచారణ జరగాలని సీఎం అన్నారు. కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు 4 ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు, మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు. ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు. వీళ్ళే కదా కావాల్సింది. అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు. ఒకసారి దయచేసి మీరు అందరికీ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను సంతలో